హలో అండి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్‌లో వంకాయ పప్పును రుచిగా, సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను రండి చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, ఒక కప్పు కందిపప్పును తీసుకొని, శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని, ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల నీళ్ళను యాడ్ చేసుకొని, స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని, ఒక పావు స్పూను పసుపును వేసుకొని, అలాగే ఒక పావు స్పూను నెయ్యిని ఈలోపు పప్పు కొంచెం ఉడికేలోపు మనం కూరగాయలను కట్ చేసుకుందాము. ఒక టమోటోను, అలాగే 2 ఉల్లిపాయలను, 3 పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 4, 5 వంకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కందిపప్పులో కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోండి. రుచి అమోఘంగా ఉంటుంది. కరివేపాకు తినని పిల్లలు కూడా ఇందులో వేస్తే చక్కగా తినేస్తారు. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ ముక్కలను, అలాగే వంకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారాన్ని యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల కారం సరిపోతుంది. పులుపు ఎక్కువగా కావాలనుకునేవారు చింతపండుని ఇప్పుడు యాడ్ చేసుకోండి. లేదంటే తర్వాత అయినా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. కారం వేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చిందాకా బాగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక చక్కగా కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఒకసారి గెరిటితోటి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక పప్పు ఉడికించుకునే ముందు కారం వేసుకున్నాము, కానీ ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు రసము ఇప్పుడు యాడ్ చేసుకోండి. చింతపండు రసానికి బదులుగా నిమ్మ చెక్క రసం కూడా పిండుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇప్పుడు ఈ పప్పుకి తిరగమాత పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిందాక వేయించుకోండి. ఇష్టమైన వారు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకొని, అలాగే ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువ వేస్తే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అదే స్టవ్ మీద పప్పు గిన్నెను పెట్టుకొని ఈ తిరగమాతను అందులో యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేయండి. ఈ వంకాయ పప్పు టేస్ట్ మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.